హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీ ఖాతాలకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయలు, పీఎం కిసాన్‌కి సంబంధించి 2,000 రూపాయలు విడుదల చేసేదానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్లయితే తెలుస్తోంది. విడుదల తేదీనైతే ఫిక్స్ చేశారండి. సో ఏ తేదీన మీకు డబ్బులనేటివి జమ కావడం జరుగుతుందనేది చెప్తాను. అలానే ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా ఒక 2 పనులైతే కన్ఫర్మ్‌గా చేయాలి. ఆ 2 పనుల గురించి కూడా మీకు వివరంగా ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడుతున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెపరేట్‌గా లింక్ ఉంటుంది. పీఎం కిసాన్‌కి సంబంధించి సెపరేట్‌గా లింక్ అయితే ఉంటుందన్నమాట. ఓపెన్ చేసి చూసుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కలిసి సంవత్సరానికి రైతుల యొక్క ఖాతాల్లోకైతే మన ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకి 20,000 రూపాయలు అయితే అందిస్తాయి. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 14,000 రూపాయలు, పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకైతే జమ కావడం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా పీఎం కిసాన్‌కి సంబంధించి 23వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించినటువంటి డేట్‌ని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిధులను పీఎం కిసాన్‌కి సంబంధించి రిలీజ్ చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తోంది. కాబట్టి పీఎం కిసాన్‌కి సంబంధించి 23వ ఇన్‌స్టాల్‌మెంట్ డేటు, అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులనైతే ఇప్పుడు రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేసేదానికి సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో అన్నదాత సుఖీభావ .ap.gov.in అనే వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ మరియు ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఎల్లో కలర్లో ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఈ యొక్క క్యాప్చాలో ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ ఇంకా కూడా మన యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. అప్డేట్ చేస్తే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట నో యువర్ స్టేటస్ నందు. ఇది రాబోయే ఒక 2-3 రోజుల్లో అప్డేట్ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే పీఎం కిసాన్కి సంబంధించి ఓకేనా, పీఎం కిసాన్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారం కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి ఇప్పటి వరకు 22వ ఇన్స్టాల్మెంట్స్ డబ్బులు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది. తాజాగా ఇప్పుడు 23వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి పేమెంట్ను రైతుల యొక్క ఖాతాల్లోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసేదానికి సిద్ధమైనట్లు తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులను జమ చేసేదానికి సిద్ధమైనట్లు తెలుస్తుందండి. సో ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించి మాత్రం ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు pmkisan.gov.in అనే వెబ్సైట్లో ఇక్కడ నో యువర్ స్టేటస్ మరియు బెనిఫిషియరీ లిస్ట్ రెండు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిషియరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి. బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్, మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అంటే మండలం, మీ యొక్క బ్లాక్ పంచాయతీ, మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు వస్తాయి. పీఎం కిసాన్కి సంబంధించి ఎవరు లబ్ధి పొందుతున్నారు అనేది చూసుకోవచ్చు. ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్లో పేరు ఉండాలి. ప్లస్ అదేవిధంగా మీ యొక్క స్టేటస్ అనేది అంటే మీరు బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకొని ఉన్నారా లేదా, అదేవిధంగా మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని ఉన్నారా, కేవైసీ అప్డేట్ చేసి ఉన్నారా లేదా చూసుకునే దానికి సంబంధించి ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటంటే పీఎం కిసాన్కి సంబంధించి మీరు రిజిస్టర్ అయి ఉన్నప్పుడు మీకు ఒక నెంబర్ అయితే అలాట్ చేసి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి టీఎన్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ యొక్క నెంబర్ని అయితే మీరు గుర్తుపెట్టుకొని ఉండినట్లయితే ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చా బాక్స్లో ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అంటే పీఎం కిసాన్కి రిజిస్టర్ అయి ఉంటారు కదా, సో దానికైతే ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ వెరిఫై చేసేసుకొని మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. లేదు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మాకు తెలియదు అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వాలి, లేదా రైతు యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అయినా చెక్ చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్లో
ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం రైతు యొక్క ఆధార్ నెంబర్తో చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్కి రిజిస్టర్డ్ అయినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ వెరిఫై చేసేసుకుంటే మీకు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ అదేవిధంగా నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి చెక్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా మీరు పీఎం కిసాన్కి సంబంధించి మరియు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి స్టేటస్లను ఈ విధంగా మీరు చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా డేట్ అనేది మీరు గమనించినట్లయితే కేవలం ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి కేవలం 3 రోజుల్లో అంటే ఈ నెల 20వ తేదీన శనివారం రోజునైతే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులను జమ చేసే దిశగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైనట్లు తెలుస్తుంది. జాతీయ మీడియా నుంచి కూడా సమాచారం రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మనకు 19వ తేదీనైతే పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇక్కడ మనకు ఏదైతే హోమ్ పేజ్లో అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుందో ఈ యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రిలీజ్డ్ ద 22nd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద పిఎం కిసాన్ ఆన్ 13th March 2026 ఫ్రమ్ గౌహతి అస్సాం అని చెప్పి ఇట్లా ఉంది కదా. ఇది వచ్చేసి అప్డేట్ అవుతుందండి. 23వ ఇన్స్టాల్మెంటు మనకు వచ్చేసి 20వ తేదీన జూన్ 2026 ఫ్రమ్ అని చెప్పి ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కాబట్టి ఇంకా కూడా రైతులు ఎవరైతే ఉన్నారో కేవైసీ అప్డేట్ చేయకుండా ఉన్నట్లయితే అంటే ఈ కేవైసీ చేయకుండా అప్డేట్ చేయకుండా ఉన్నటువంటి రైతులు మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు అయితే వెళ్ళి కేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకోండి. కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ కావడం జరుగుతుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు వచ్చేసి 5,000 రూపాయలు వస్తాయి. అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి 2,000 రూపాయలు, ఇలా 7,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. ఓకేనా, రైతులందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి. అలానే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. మీరు టెలిగ్రామ్ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నేను నైటే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట, అంటే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసేసాను. సో వీడియో కంటే ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వండి. అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇకపోతే బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే రైతులు కలిగి ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ లింక్ అనేది చేసుకోవడం కంపల్సరీ. అదేవిధంగా అన్నదాత సుఖీభవ లాస్ట్ పేమెంట్ ఎవరికైతే ఫెయిల్ అయిందో వాళ్ళు మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి సంబంధించి ఆధార్ లింక్ చేసుకోవడము చాలా అవసరము. ఆధార్ లింక్ చేసేసుకోండి వెంటనే కూడా వెళ్ళి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకైతే వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, వారిని కలిసి మీరు మీ యొక్క ఖాతాకి ఈ యొక్క ఆధార్ లింక్ అనేది చేసుకోవడము చాలా అవసరం. ఆధార్ లింక్ అయితేనే మీకు డబ్బులు అనేవి ఆటోమేటిక్గా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇదండి ఇన్ఫర్మేషన్. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. శనివారం రోజున 7,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుంది అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.